గడిచినటువంటి గత 4-3 రోజుల నుంచి మనం గమనిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో నాటు సారా నారావారి సారా ఏ రకంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడితనంగా ఒక కుటీర పరిశ్రమలాగా తయారై వివిధ పార్టీ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తమ ఆధీనంలోకి తీసుకుని ఏ రకంగా తయారు చేసి కల్తీ మద్యాన్ని సమాజంలోకి ఎలా తీసుకొస్తున్నారో మనం గమనిస్తూ ఉన్నాం. దీని మీద ఈ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ వాళ్ళు మొలకల చెరువు తమ్మలపల్లి నియోజకవర్గంలో దాడి చేసి పట్టుకుంటే మేము కూడా చాలా ఆనందించాం. ఓహో, జరిగినటువంటి అక్రమాలన్నింటినీ అరికట్టే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా తయారైంది. ఓహో, చాలా మంచి పరిణామం అని చెప్పి మేము భావించడం జరిగింది. వివరాల్లోకి లోతుల్లోకి వెళ్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డి గారు, ఆయనకి సహకరించినటువంటి జనార్దన్ గారు, వీళ్ళందరూ ఒక ముఠాగా సిండికేట్గా ఏర్పడి ధనార్జనే జేయంగా పెట్టుకుని ఒక తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువుతో మొదలెట్టినటువంటి ఈ సామ్రాజ్యం రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు విస్తరించి ప్రబల్లి ప్రజల యొక్క ఆరోగ్యంతో చెలగాటమాడుకునేటువంటి పరిస్థితిగా తయారైందని అందరూ మనం ప్రచార మాధ్యమాల ద్వారా తెలుసుకుని నివ్వెరబోయినటువంటి పరిస్థితి. సరే, అదంతా ఏమి జరిగింది, ఎలా జరిగింది, ఏమి చేశారు, ఒక కుటీర పరిశ్రమలాగా ఎలా తయారైంది అనేది సాక్షాత్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వాళ్ళే వాళ్ళు మొత్తం కూడా పూచీపొల్ల కళ్ళు కట్టుకొచ్చినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి సమాజానికి తెలియజేయడం జరిగింది. మనం జరిగిన దాన్ని ఎత్తి చూపించి ప్రభుత్వం ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అవ్వచ్చు, వైసీపీ గవర్నమెంట్ మీద మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా ఈ ప్రభుత్వం మీద ఇంకా ఒత్తిడి తీసుకొచ్చి ఇంకా మెరుగైనటువంటి నివారణ చర్యలు తీసుకుంటారు కదా అనేటువంటి ఆలోచనతో మేము నిరసన కార్యక్రమాలు వెళ్ళబుచ్చేటువంటి తరుణంలో మళ్ళా మొదలెట్టారు. చంద్రబాబు నాయుడు గారు పాత మళ్ళా అపరిచితుడు పూడినట్టు ఆయనకి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ మొదలెట్టాడు. నేను అడుగుతా ఉన్నా, జయచంద్రారెడ్డి గారు మీ పార్టీ నాయకులు బీఫామ్ తీసుకుని పక్కన ఉన్నటువంటి జనార్దన్ గారు ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన బీఫామ్ ఇస్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి వ్యక్తి జనార్దన్ గారు, ఇది కూడా జోగి రమేషే తీసుకొచ్చాడా? వీళ్ళని కూడా జోగి రమేషే ఒక కథనం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం మేమే మీతో మ్యాండేట్ ఇప్పించామా? అంటే మీరంత దద్దమ్మలా? ఏం మాట్లాడుతున్నారో అసలు మీకు కనీసం జ్ఞానం పరిజ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు ఎలిగేషన్స్ చేయటం. జయచంద్రారెడ్డి గారు నువ్వు బీఫామ్ ఇచ్చావు, ఆ పక్కన జనార్దన్ గారు ఆయన పక్కనే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం చెప్తూ ఉంటారు? దీనికి జోగి రమేష్కి గత 2.5 సంవత్సరాల నుంచి ఈయనకి ఆయనకి సంబంధాలు ఉన్నాయి, ఒక సామ్రాజ్యాన్ని మాఫియా ఏర్పాటు చేశారని చెప్తా ఉన్నావు. ఇదే జనార్దన్ని జోగి రమేష్ గారే పంపించారా? అంటే మీ టికెట్లు కూడా మేమే తీసుకుని మేమే ఇప్పించుకున్నావా? అంటే నువ్వు అంత దద్దమ్మవా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి నువ్వు అసలు అంత దద్దమ్మవా అని అడుగుతా ఉన్నావు. కాబట్టి ఆనాడు 1995 సంవత్సరం నుంచి సీనియర్ ఎన్టీ రామారావు గారితో మొదలెట్టినటువంటి ఈ డైవర్షన్ పాలిటిక్స్, ఒక వ్యక్తి మీద వ్యక్తిగత క్యారెక్టర్ హననం చేయటం, ఈనాడు జూనియర్ ఎన్టీఆర్ వరకు కూడా అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఆయనకి అడ్డొచ్చినటువంటి ఆనాడు లక్ష్మీభారతి గారిని అడ్డం పెట్టుకుని ఎన్టీ రామారావు గారి మీద వ్యక్తిగత క్యారెక్టర్ హననం చేసి ఆయన ఏదో ఆడాళ్లకు మోజులో ఉన్నారనేటువంటిది
ఆనాడు ఉన్నటువంటి పార్టీ సభ్యులకి చెప్పి ఆయన మీద ఒక డైవర్షన్ తీసుకొచ్చి తర్వాత హరికృష్ణ గారు ఎక్కడ నీకు పోటీ అవుతారో అని ఆయన్ని బయటికి పంపిస్తే ఆయన బయటికి వెళ్ళి అన్న తెలుగుదేశం పెట్టుకున్నటువంటి పరిస్థితి. ముందల నుంచి కూడా ఆది నుంచి కూడా ఉన్నటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని పురంధరేశ్వరి గారిని కూడా మెడబెట్టుకుని బయటికి గెంటితే ఆ క్యారెక్టర్ అసాసినేషన్లో వాళ్ళు కూడా పాలు పంచుకోలేక బయటకు వచ్చి కాంగ్రెస్లో పార్టీలో చేరి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్లో చేరి వాళ్ళు మరి కేంద్ర పదవులు పొందినటువంటి పరిస్థితి. ఈనాడు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని వ్యక్తిగతమైనటువంటి హననం పాల్పడుతున్నటువంటి పరిస్థితి. నీకు ఇదేమి కొత్త కాదు. నీవు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా కూడా అన్ని ఆటుపోట్లకి తట్టుకున్నటువంటి కుటుంబం వైఎస్ కుటుంబం. అది ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నీకున్నటువంటి పాండిత్యం, నీకున్నటువంటి అపర మేధస్సు తనమంతా కూడా ఎప్పుడు బురద జిమ్మే కార్యక్రమంలోనే తప్పితే జరిగినటువంటి తప్పిదాన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకుందాం, ఈ సమాజానికి మెరుగైనటువంటి పాలన ఎలా అందిస్తాం అనేటువంటి ఆలోచన నీకు మచ్చికు కూడా లేకుండా పోవడం అనేది చాలా దురదృష్టకరం. పెనంలూరు శాసనసభ్యుడు ఒక ప్రెస్ మీట్ పెడుతూ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీద అవాకులు చవాకులు పేలి మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ అని, ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయటమే మాకు అలవాటుగా చెప్పుకుంటూ వచ్చాడు. డైవర్షన్ పాలిటిక్స్ అనే దానికి పేటెంట్ రైట్ ఎవడన్నా ఉన్నా అంటే ఈ రాష్ట్రంలో ఒక చంద్రబాబు నాయుడు గారు. మీరు గమనిస్తే 10వ తారీఖు నాడు పిఠాపురం వెళ్తానని ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ గారు 9వ తారీఖున మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన మెడికల్ కాలేజీలకి పర్యటనకి వెళ్ళే తరుణంలో డైవర్షన్ చేయడానికి 10వ తారీఖు నుంచి 9వ తారీఖు తీసుకొచ్చినటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో స్పెషలిస్ట్ ఎవడన్నా ఉన్నాడంటే అది కేవలం అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పదు. ఎందుకంటే 10వ తారీఖు ప్రకటించుకున్నావు, 9వ తారీఖు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేద్దాం అని చెప్పి నువ్వేం చేసావు? ఆయన తీసుకొని 9వ తారీఖు నాడు పర్యటన పెట్టినటువంటి పరిస్థితి. తర్వాత బాబాయ్ వీళ్ళకి జీవితకాలం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడడం తప్పితే వీళ్ళు సాధించింది అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇంతవరకు సాధించినటువంటి ఘనత శూన్యం. పరిపాలన మీద దృష్టి లేదు, పరిపాలన మీద శ్రద్ధ లేదు. వీళ్ళు ఎప్పుడూ కూడా 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యం అమ్మారు అని చెప్పి వీళ్ళ కళ్ళబుల్లి మాటలతో కాలయాపన చేయడం తప్పితే నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు నన్ను అభియోగం చేశాడు. ఇక్కడ ముందు తాగి చాలామంది వాళ్ళందరూ కూడా హ్యాండిక్యాప్డ్ అయ్యారని చెప్పి వికలాంగులుగా తయారయ్యారని చెప్పినటువంటి దౌర్భాగ్యుడు నిన్న ఒక ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఎన్సీసీఆర్బీ మీరు కనుక గమనించినట్టయితే మీరు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ 2023 సంవత్సరంలో ఒక్క కల్తీ మద్యం తాగి ఒక్కళ్ళు కూడా మరణించలేదు అని చెప్పి రికార్డులు వాళ్ళు సెంట్రల్ బ్యూరో ఇచ్చినటువంటి పరిస్థితి. మీకు సిగ్గు ఉండదు, శరం ఉండదు, ఏం మాట్లాడతారో మీకు డేటా ఉండదు, మీకు సోర్స్ ఉండదు. మీ ఫ్యాక్టరీల్లో ఫేక్ ఫ్యాక్టరీలో తయారైనటువంటి ఏదైతే ఫేక్ న్యూస్ ఉంటుందో అది జనం మీదకి చెప్పి జనం మీదకి నమ్మించాలనే ప్రయత్నం చేయడం తప్పితే మీ జీవిత కాలం కూడా ఒక్కటంటే ఒక్కటి నిజం చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. ఎప్పుడు చూసినా కళ్ళబొల్లి మాటలు చెప్పడం, అసత్య ప్రచారాలు చేసుకుని ఎప్పుడు కూడా జీవితం కొనసాగేయడం తప్పితే ఇవాళ కూడా ఎప్పుడు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ప్రజలకు ఏం అవసరం అనే దాని మీద దృష్టి పెట్టి సారించడం కానీ తెలియనటువంటి పరిస్థితి. మరి ఇంకా చెప్తా ఉన్నాడు జగన్ గారు వాళ్ళ చెల్లిని మోసం చేశాడు, వాళ్ళ చెల్లెల్ని అయ్యే చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అదేదో చేశాడని ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీ నాయకుడేంటి? మోసానికి పేటెంట్ రైట్. కుటుంబ సభ్యుల్నే మోసం చేసినటువంటి ఘనమైన కీర్తి గడించినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నాడంటే అది కేవలం
నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన వారసులుగా ఉన్న మీకు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. మీకు కావాలి, ఒకరోజు మోడీ గారిని వెధవ అంటారు, ఇంకో రోజు పవన్ కళ్యాణ్ని సన్నాసి అంటారు, ఒకరోజు ఇంకో పార్టీ వాళ్ళని ఇంకోటి తిడతారు. మీకు అవసరమైన రోజున అందరూ కూడబలుక్కుని మళ్ళా సిగ్గు శరం లేకుండా నడిచేటువంటి పరిస్థితి మీది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మాకేం కొత్త కాదు, ఓటములు కొత్త కాదు. ఒక సీటుతో మొదలైనటువంటి ప్రస్థానం మొదలైనటువంటి వైఎస్ఆర్ సిపి ఒక సీటు మేము సింగిల్గా పోటీ చేసాం. తర్వాత వచ్చినటువంటి బై ఎలక్షన్లో 16 మేము సొంతంగా గెలిచాం. తర్వాత 67 సొంతంగా గెలిచాం 2014లో. 2019లో 151 సింగిల్గానే చేసాం. మళ్ళా 2024లో 11 కూడా మేము సింగిల్గానే చేసాం. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సత్తా. అది తెలుసుకో. బతుకుతే జగన్మోహన్ రెడ్డి గారి లాగా బతకడం అలవాటు పడండి. లేదంటే చెప్పిందే చేయటం, చేసేదే చెప్పాలి తప్పితే మోసం చేయటం, జీవిత కాలం ఎప్పుడు మోసం బతకడం తప్పితే ఒకడు కూడా నిజం చెప్పట్లేదు అనేది మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఈ జిల్లాలో వ్యవహరించినటువంటి మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారి మీద అవాకులు చవాకులు పేలాడు. ఏదో జోగి అంటే రోగి అని, ఆయన ఆర్థిక విధ్వంసకారుడని, ఆయన చాలామంది దగ్గర డబ్బులు దండుకుంటమే జేయంగా పెట్టుకునేటువంటి వ్యక్తి అని చెప్పి నోటికి ఏది వస్తే అద్దు అదుపు లేకుండా మాట్లాడినటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, నీ బతికేంటి? నువ్వేం మాట్లాడావు? వాడు వీడు ఏకవచనంతో మాట్లాడినటువంటి పరిస్థితి. నీ బతికేంటి? నువ్వెప్పుడు ఓడిపోలేదా? నువ్వేంటి సర్పంచ్గా ఓడిపోలేదా? ఎమ్మెల్యేగా ఓడిపోలేదా? గెలిపోవటములనేవి సర్వసాధారణ రాజకీయాల్లో. నువ్వేదో గెలిచావు కదా అని చెప్పి హెచ్చు మాటలు చెప్తే బొచ్చు ఊడిన రోజున మాత్రం నువ్వు చాలా బాధపడతావని తెలియజేసుకుంటూ, నువ్వు అవినీతి గురించి మాట్లాడావు. ఆయన ఏదో ఏది చేసినా కూడా అవినీతికి పాల్పడ్డాడు, ఏది చేసినా కూడా అవినీతి సొమ్ముతోనే సంపాదించాడు అని. నువ్వు చేసేది ఏంది? నేను నేరుగా అడుగుతా ఉన్నా, ఈ మున్సిపాలిటీలో లేకపోతే ఈ నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క పని నేరుగా స్వచ్ఛందంగా ఏ పౌరుడైనా ఆఫీసుకి వెళ్ళి రూల్ పొజిషన్ ప్రకారం చేసుకునేటువంటి పరిస్థితి ఉందా? నీకు ఇష్టమైతేనేమో డిమాలిషన్ చేస్తావు, నీకు ఇష్టమై మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకేమో అదనపు ఫ్లోర్లు వేసుకోవచ్చు. మా పార్టీకి సంబంధించిన ఎవరన్నా చిన్నపాటి తప్పిదం చేస్తానేమో కేసులు బనాయించి వాళ్ళ లోపల వేపిస్తావు, డిమాలిషన్ చేపిస్తావు. నువ్వు చేయలేదా అని అడుగుతా ఉన్నా. నీకు పెత్తందారి వ్యవస్థ, నీకు వెనతో పెట్టిన విద్య. మచ్చుకి ఒకటి చెప్తా, ఇచ్చినటువంటి వ్యక్తులు నిర్మించుకుంటేనేమో రూల్ పొజిషన్ వైలేషన్ చేసి లేకపోతే ప్లాన్ లేకుండా కట్టుకుంటేనేమో అవన్నీ సక్రమం. అదే మా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా నిర్మించుకుని ఆయన అడిగినటువంటి రొక్కం చెల్లించుకోలేకపోతే వాళ్ళని మాత్రం వెంటనే పగలగొట్టేటువంటి ప్రక్రియ. ఇదే రూల్ పొజిషన్ అందరికీ వర్తించదా? మేము అడుగుతా ఉన్నాం. ఒకటికి ఒకటి వర్తించినప్పుడు అందరికీ అదే వర్తించదా అని అడుగుతా ఉన్నాం. ఎందుకు ఈ వ్యత్యాసం అని అడుగుతా ఉన్నాం. దోచుకో, దాచుకో, పంచుకో అనే ప్రక్రియని మొదలెట్టిందే నువ్వు. దానికి పేటెంట్ రైట్ ఎవరిదన్నా ఉందంటే నీకే. ఎలక్షన్లప్పుడు గగ్గోలు పెట్టావు, జోగి రమేష్ వచ్చేసేస్తున్నాడు, జోగి రమేష్ ఇచ్చేసేస్తున్నాడు, ఇసుక తోలేస్తున్నాడు అని టెంటుల్లో పడుకుని ఏడ్చావు. మేము రోజు అడుగుతా ఉన్నాం నిన్ను. నువ్వు వాళ్ళకు కూడా కనీసం మచ్చుకు కూడా అక్కడికి వచ్చి బోట్లు పెట్టలా. ధరలో నియంత్రించేటువంటి ఆలోచన నీకు ఇవాళ కూడా లేదు. సిగ్గు శరం ఏమీ లేకుండా గాలితనానికి బరి తెగించి నువ్వు ఏది దొరికితే అది, కూరగాయలను వదలవు, ఏది వదలవు. నువ్వు కూడా మాట్లాడుతావు, నీతి కబుర్లు నీతులు చెప్తూ ఉంటావు. అందుకని నువ్వు ఈ పిచ్చి ఆరోపణలు మానుకుని వెంటనే నీ యొక్క దృష్టిని, ఆలోచనని మిగిలినటువంటి కాలం ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో, లేకపోతే ఈ నియోజకవర్గానికి ఏం అవసరం అది దాని మీద దృష్టి పెట్టమని హెచ్చరిస్తూ,
నువ్వేదో ఉడతూపులు చెప్పి నేను అది రానివ్వను ఇది రానివ్వండి బెదిరేవాడు ఎవడో లేడు ఇక్కడ. ఏంటో చెప్పాడు, పారింక్లో హై స్కూల్లో ఎలక్షన్ జరుగుతూ ఉంటే దాడులు చేసావని, నువ్వు కొడతా ఉంటే చూస్తూ ఉంటాం. నువ్వే పోటీగాడువని మమ్మల్ని నువ్వు కొడతా ఉంటే మేము తిరగబడకుండా నీ అంక చూస్తూ ఉంటాం. నువ్వు కొట్టి దెబ్బలన్నీ మేము భరించి ఎదురు తిరగకుండా ఉంటే మంచివాళ్ళం, ఎదురు తిరిగితే పిచ్చేవాళ్ళం. నువ్వేమి ఇక్కడే నియంతవు కాదు. నెపోలియన్ బోనిపాటిల్ అంటాడే, ఆయన సామ్రాజ్యాలు కూలిపోయినటువంటి పరిస్థితి. నువ్వు కూడా అహంకారాన్ని తగ్గించుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏం మాట్లాడుతున్నావు అనేది స్పృహతో మాట్లాడి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడిని హేళనగా మాట్లాడటం మానుకోమని హెచ్చరిస్తూ, ఇంకొకసారి ఇటువంటి మా నాయకుడి మీద అవాకులు చవాకులు పేలిన సహించేది లేదని తెలియజేసుకుంటూ, నీకు ఇది మామూలుగా అయిపోయింది. మమ్మల్ని తిడతాం, మేము తిరిగి తిడితే ఏడవటం. మమ్మల్ని అంటాం దేనికి, నువ్వు అనిపించుకున్నాం దేనికి? మా నాయకుడు నువ్వు ఎందుకు తిడుతున్నావు? ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడు. వ్యక్తిగతమైన విషయాలు టార్గెట్ చేసి మాట్లాడుతావు, మేము మళ్ళీ తిరిగి అంటే ఏడుతావు, బోరుని ఏడుస్తావు. అందుకని నువ్వు ఏడవకుండా ఉండాలంటే మమ్మల్ని వ్యక్తిగతంగా లేకపోతే మా నాయకుల్ని వ్యక్తిగతంగా మాట్లాడటం మానుకోమని మరొకసారి హెచ్చరిస్తూ, ఈ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఒక వాయిస్ రిలీజ్ చేశాడు. ఏమని చెప్పాడు, దాంట్లో కంటెంట్ ఏం చెప్పాడు, దీంట్లో అసలు నాకు సంబంధం లేదు, నేను దీంట్లో లేను, ఇది అక్కడ ఉన్నటువంటి తంబలపల్లిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సంబంధం లేదని చెప్పాడు. మళ్ళీ ఇక్కడికి రాగానే ఏం చెప్పాడు, నా ఫోన్ ఎక్కడ పోయిందని చెప్పాడు. మళ్ళీ ఇక్కడ రాగానే ఆయన మళ్ళీ ఇంకో వాయిస్ ఏమి ఇచ్చాడు, దీన్ని మొత్తాన్ని గత 2.5 సంవత్సరాల నుంచి కూడా పూర్వం నుంచి కూడా జోగి రమేష్ గారి ఆధ్వర్యంలో జోగి రమేష్ గారి డైరెక్షన్లోనే నేను చేసే అన్నాడు. సరే, ఈ 16 నెలల నుంచి కూడా జోగి రమేష్ గారే మీ దగ్గరికి టికెట్గా పంపించాడా? తమ్మలపల్లి నియోజకవర్గ జనార్దన్ రెడ్డి గారిని, ఈ జనార్దన్ నేను ఆయన దగ్గర జయచంద్రారెడ్డి గారిని ఇచ్చి పంపించి చంద్రబాబు దగ్గర మేమే పంపించామా? సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా చేసేది మనం తప్పు చేస్తున్నాం అనేది కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా, మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అనేది కూడా లేకుండా బరి తెగించి మేము ఏది చెబితే అది వింటారు, వినజేయగలిగేటువంటి న్యూస్ మీడియా మా దగ్గర ఉంది కాబట్టి మేము ఏది చెప్తే అది వింటారు, వినాలి. అది వాళ్ళ ఆలోచన. శాసనసభ్యుల వారి ప్రెస్ మీట్లో మా నాయకుడు జోగి రమేష్ గారిని, రంగా గారికి నువ్వు అభిమానివే కాదు, రంగా గారికి మీకు సంబంధం ఏంటని చెప్పి మాట్లాడటం జరిగింది. రంగా గారికి వాళ్ళకున్న సంబంధం ఏంటో నేను చెప్తా. 85లో వంగవీటి మోహన్ రంగా గారు ఎమ్మెల్యే, 86లో లోకల్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ టైంలో ఇబ్రహీంపట్నం నుంచి జోగి రమేష్ గారి ఫాదర్ రామ్మోహన్ రావు గారు ఎంపీపీగా పోటీ చేశారు. అది తెలుగుదేశం ప్రభంజనం, ఎన్టీ రామారావు గారు ప్రభంజనంలో పోటీ చేసి అతన్ని ఎలా అయినా ఓడించాలి అని చెప్పి అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులందరూ కలిసి అతని మీద ప్రెజర్ బాగా తీసుకొస్తే, ఆ రోజుల్లోనే నాకు బాగా గుర్తు, నేను అక్కడ కాలేజీలో చదువుతున్నాను, రంగా గారికి దగ్గరికి జోగి రమేష్ గారు వచ్చి, అన్నా నాన్న నుంచున్నాడు, అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, మీరు వచ్చి ఒక్క రోజు నాకు ప్రచారం చేస్తే నాన్న గెలుస్తాడు అని అడిగితే, ఆ రోజు నేనే సాక్షిని. అక్కడ నేను పక్కనే కాలేజీ నాది అక్కడ. ఆ రోజు తప్పకుండా వస్తా రమేష్, ఎలక్షన్ ఎప్పుడు ఏ టైంకి రావాలి ఏంటని అడిగి అక్కడికి వెళ్ళి ఒక నైట్ ప్రచారం చేసి వస్తే రామ్మోహన్ రావు గారు గెలిచాడు. అది అందుకు చెప్పుకుంటాడు, ఇవాళ కాదు, ఎమ్మెల్యే అయిన రోజునే చెప్పాడు జోగి రమేష్ గారు, నేను రంగా గారు అభిమానిని అని. ఇవాళ కాదు, మినిస్టర్గా ఉండా కూడా నేను రంగా గారు అభిమానిని అంటాడు. మీరందరూ ఈ రోజున రంగా గారికి అభిమానులు జెండాలు పెట్టుకుని తిరుగుతున్నారు. అతను ఫస్ట్ నుంచి సరైన అభిమాని ఎవరంటే జోగి రమేష్ గారే. ఫస్ట్ నుంచి కూడా ఆయనతో తిరిగిన వ్యక్తి అతను. అతనికి ఎందుకు సంబంధం లేదు? సంబంధం రంగా గారితో అభిమానం చెప్పుకోవడానికి, నేను ఆయన అభిమానం చెప్పుకోవడానికి, నేను రంగా గారి అభిమానులతో పాటు కలిసి తిరిగానని చెప్పుకోవడానికి అతనికి అన్ని విధాల
అర్హతలు ఉన్నాయి. అందుకని చెప్పి ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు అన్నీ తెలుసుకుని మీరు ఒక పెనంలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఎలా ఉండాలి, అన్నీ తెలుసుకుని మాట్లాడాలి. ఒక్కో మాట మాట్లాడితే మేము హర్ట్ అవుతున్నాము. ఇవాళ మేము రంగాగారి అభిమానులమే, మేమందరం కలిసి తిరిగిన వాళ్ళమే. అందుకని మీకు ఈ ప్రెస్ మీడియా ద్వారా చెప్తున్నా, ఇంకా మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ముందు తెలుసుకుని మా నాయకుల మీద మాట్లాడవలసిందిగా కోరుతున్నా. జరుగుతున్నటువంటి పరిణామాలు అందరికీ తెలిసిన విషయమే. ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి రాష్ట్ర ప్రజలందరూ చర్చించుకుంటున్న సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ అలవాటుగా మార్చుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ మీద ప్రభుత్వం మీద వస్తున్నటువంటి చెడ్డ పేరును ఏ విధంగా తుడుచుకోవాలి, ఆ మకిలిని ఏ విధంగా వదిలించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఆ మరకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటిస్తూ ఏదైతే మద్యం తయారు చేస్తా అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తి చేత ఒక బలహీన వర్గానికి చెందినటువంటి జోగి రమేష్ గారి పేరు చెప్పించడం, అతని చేత ఒక వీడియో తీయించి సామాజిక మాధ్యమాల్లో వదిలి ఒక బలహీన వర్గానికి చెందినటువంటి నాయకుడి పైన దుష్ప్రచారం చేయడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఆ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి గ్రూపుల్లో కానీ ప్రచారం చేసుకుంటూ ఆ మరకను వాళ్ళు వదిలించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పెట్టే విధంగా ఈ రోజున చాలా సన్నాహాలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పేద మధ్య తరగతి కుటుంబాలు ఈ మద్యం వల్ల ఆర్థిక విచ్ఛిన్నం కాకూడదని ప్రభుత్వమే మద్యం పాలసీని తీసుకొని ప్రభుత్వ మద్యం దుకాణాలు నిర్వహించి వాటిని అందుబాటులో ఈ టైంలో అయితేనే మద్యం దొరుకుతుంది, ఈ టైం అయితే దొరకదనే విధంగా ప్రతి ఒక్కరిని కూడా కంట్రోల్ చేసుకుంటూ చేసినటువంటి పరిస్థితి మనందరం చూసాం. మరి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు మద్యపాన నిషేధమే ఆ పార్టీ యొక్క ఆయుధం. అటువంటి మద్యపాన నిషేధాన్ని ఇవాళ తుంగలో దొక్కి ఎక్కువ వైన్ షాపులు ఏ విధంగా టెండర్ పిలవాలి, ఎన్ని వేల కోట్లు దండుకోవాలనే సిద్ధాంతంతో మీరు ఈ రోజున ఆ పార్టీలో ఉంటూ పార్టీ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తూ ఎదుటివారి మీద విమర్శలు చేయటం కూడా తగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మా పెనంలూరు నియోజకవర్గ శాసనసభ్యులు కూడా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జోగి రమేష్ గారి పైన కూడా అనేక విధాలైనటువంటి ఆరోపణలు చేశారు. ఆరోపణలు రాజకీయ పరంగా చేసేటువంటి ఆరోపణలు అయితే దానికి ప్రతి విమర్శగా మేము కూడా రాజకీయ పరంగానే అనేక విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం సహజం. కానీ బీసీ వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని కులం పేరుతోనో అతని రోగాల పేరుతోనో తిట్టి బలహీనుల్ని కించపరిచే విధంగా మాట్లాడితే మీ యొక్క తెలుగుదేశం పార్టీ విధానం ఏంటని కూడా నేను అడుగుతా ఉన్నా. బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని మరోసారి శాసనసభలో అడుగుపెట్టనివ్వననే విధానంగా మీరు మాట్లాడడం యొక్క అహంకారం బీసీలపైన ఎంతటి ప్రభావం చూపుతుందో రానున్న రోజుల్లో మీరే చూస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి మేము రాజకీయాలు చేస్తున్నాం, కానీ నీ దయాదాక్షిణ్యం వల్ల మీ పార్టీ అధినాయకుడు దయాదాక్షిణ్యాల వల్ల అసెంబ్లీలో అడుగు పెట్టడానికి మీరిచ్చే మాకు సర్టిఫికెట్లు ఏం అక్కర్లేదు. భారత రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కుల ద్వారా మేము శాసనసభలో అడుగుపెట్టే విధానం మాకు ఎన్నటికీ గుర్తుంటుందని కూడా నేను ఈ సందర్భంగా మా శాసనసభ్యుల వారికి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా శాసనసభ్యుల వారు ఇంకోటి కూడా అన్నారు, ఆయన పెడంలో ఎంతో దోచుకున్నారని, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని బీసీ సామాజిక వర్గాలను వేధించారని ఆయన అనేక రకాల ఆరోపణలు చేశారు. ఆ రోజున నీకు బీసీ వర్గాల మీద ప్రేమ ఉన్నట్లయితే ఆ రోజున మా బీసీ నాయకుడు బీసీ వర్గాలను వేధిస్తున్నారని కానీ
మీరు బాధపడినట్లయితే ఆ రోజున ఎందుకు నిరసన తెలియజేయలేదని కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. బీసీల మీద ప్రేమ ఉంటే ఆ రోజున ఎందుకు మాట్లాడలేదని కూడా నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున మీరు ఈ నియోజకవర్గంలో బీసీల పట్ల వ్యవహరించే తీరు ఎలా ఉందో కూడా మీకే మీ ఆత్మసాక్షికే వదిలేస్తా ఉన్నానని కూడా అడుగుతా ఉన్నా. ఒక బీసీ వర్గానికి చెందినటువంటి మరి ఇది విష్ణు గారు బిల్డర్గా ఉన్నటువంటి ఆయన చేసుకునేటువంటి వ్యాపారం పైన సిఆర్డీఏ అధికారులను పంపించి అతను చేసినటువంటి వ్యాపారాలపైన ఎలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారో మీ అందరూ కూడా తెలుసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు సిఆర్డీఏ అధికారులు రూల్ పొజిషన్ ప్రకారం నడుచుకున్నట్లయితే మరి అదేవిధంగా ఆ పారింకి గ్రామంలో ఉన్నటువంటి ఇతరులకు సంబంధించిన భవనాలపైన ఎందుకు దాడి చేయలేదని అడుగుతా ఉన్నా. ఎవరి అనుమతితో ముందుకెళ్ళి ఒక సామాజిక వర్గానికి చెందిన వారి బిల్డింగుల పైన దాడి చేశారని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా శాసనసభ్యుల వారు కూడా మాట్లాడి ఇటువంటి విషయాలను ఆయన బయటకు వచ్చి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. శాసనసభ్యులుగా ఆయన తీసుకోవాల్సినటువంటి చర్యలు ఆయన అడ్డం పెట్టుకొని ఒక ప్రైవేటు డాక్యుమెంట్ వెండర్ని అడ్డం పెట్టుకొని రిజిస్టార్ శాఖలో చేస్తున్నటువంటి అవినీతి దందాలు ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియదా అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరు చేసుకునే పని బలహీన వర్గాలను దూషించే విధంగా కాకుండా మీరు ప్రజలకి ఏం మేలు చేయాలని అనుకున్నారో అది చేయండి, మళ్ళీ ఓట్లకు వెళ్ళండి. అంతేగాని బలహీన వర్గ ప్రజలపైన మీరు అక్కసుతో కానీ లేకపోతే మీకున్న దౌర్జన్యంతో అధికారంతో కానీ మరొకసారి ఇటువంటి మాటలు మాట్లాడినట్లయితే కనుక తప్పకుండా